వరంగల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి కొండా సురేఖ పత్రాలు పంపిణీ చేశారు. పేదల కళలు సాకారం కావాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మంత్రి అన్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని మంత్రి అన్నారు. భూ కబ్జాదారులే పరిపాలన చేశారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. శాంక్షన్ లెటర్స్ అందుకోబోతున్న పేద ప్రజలకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే వరంగల్ ఈస్ట్ లో పోయినసారి కాకుండా అంతకు ముందుసారి నేను ఎమ్మెల్యేగా ఉన్న విషయం మీకు తెలుసు. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ ఫామ్ అయింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్కషన్ చేసేటప్పుడు నేను సీఎం ఉన్నాను. ఆ రోజు నేను ఆయనతో ఒకటే మాట అన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేరు, మామూలుగా కొంతమందికి ఇంతో అంతో స్థలం ఉంటది, ఆ స్థలాలలో ఇల్లు లేకుండా ఏదో గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఒక 4 గోడలు కట్టుకొని చిన్న స్లాబ్ వేసుకుంటే అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి. అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కనీసం అదైనా ఇవ్వండి అని చెప్పి నేను పదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇద్దాము అని చెప్పి మీకు తెలుసు ఏమని మాట్లాడాడు. అల్లుడు ఎక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, కోడి ఎక్కడ ఉండాలి, మేక ఎక్కడ ఉండాలి, ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయలు చేసి మరి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు కట్టుకున్నాక కళ్ళు కూడా మరి ఇక్కడికే వచ్చి నేను తాగి తింటాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది.